తోటి మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు? మనసుంటే మార్గం ఉంటుందని చెప్పిండు. కడుపు కట్టుకొని ఒక సంవత్సరం కష్టపడితే 40,000 కోట్ల రూపాయలకు బిచాది కాదన్నాడు. రైతాంగ రుణాన్ని కట్టగలిగి రైతు రుణమాఫీ చేయగలిగే సత్తా నీకు ఉందని చెప్పి అడిగితే ఉంటుందా? ఎందుకుండదు? మీకు ఏమరక? నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తున్నా, 40,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే వస్తాయి. రైతు రుణమాఫీని ఒకటే సంవత్సరం చేస్తా అని చెప్పిండు. మేము నీ మొత్తం మాటలు ఎన్నికల ముందు మేము మాట్లాడినప్పుడు, మీరు దానికి ఎదురుదాడి చేసినప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా తప్పకుండా ఇలా మళ్ళీ మీడియాలో పెడతాం. తెలంగాణ ప్రజలారా, 2024 ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఇవాళ మాట్లాడుతున్న మాటలు మీరు తప్పకుండా ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాం. కానీ తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీకి ఒక హామీ ఇస్తున్నాం, బాధ్యత కలిగినటువంటి పార్టీగా ఒక హామీ ఇస్తున్నాం. ఇవాళ రాష్ట్రాలు దివాలా తీస్తున్నప్పుడు కేంద్రం సంతోషంగా ఉండదు. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని నమ్మేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి తెలంగాణకు గాయమైన, ఆంధ్రప్రదేశ్ గాయమైన, బీహార్కి గాయమైన, ఇవాళ గాయమైనట్టు లెక్క. కాబట్టి ఇవాళ మీ అనుభవాలేమి, మీ బుద్ధిహీనత, నీకు ప్రజల మీద ప్రేమ కంటే కూడా నీ సంపాదన మీద, నీ అభివృద్ధి మీద ప్రేమ ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణను మీరు ఇట్లా చూపించే ప్రయత్నం చేయకండి. ఇవాళ ఇప్పటికే 3-4 ఏళ్ళు అవుతుంది గ్రామ పంచాయతీలలో పనిచేసిన వాళ్ళకు పై బిల్లులు లేవు. కాంట్రాక్టర్లు నీ దగ్గర ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఇలా పిల్లలకు 4 సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ లేదు, మెచ్ ఛార్జెస్ అక్కడ లేవు. ఇవాళ నీకు కావాల్సింది సుందరాంగుల యొక్క పోటీలు కాదు, చేసుకో, మాకే అభ్యంతరం లేదు. కానీ వీటి మీద దృష్టి పెట్టు. నిజంగా అవసరం ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడు గంభీరత ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, మరింత కమిట్మెంట్ ఉండాలి, మరింత ఒళ్ళు వంచి పనిచేసే పద్ధతి ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి, అనుభవజ్ఞుల యొక్క సలహాలు స్వీకరించాలి, దాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుపోవాలి. కానీ ఇలా నడవంతరాన కాడెత్తేసుడు అంటే ఇంత తొందరగా నువ్వు కాడెత్తేస్తావని, ఇంత తొందరగా ఇలాంటి మాటలు మాట్లాడతామని, ఇంత తొందరగా తెలంగాణ సమాజాన్ని కుంగదీస్తామని, ఇంత తొందరగా ఇవాళ దేశంలో తెలంగాణ పరువు తీస్తామని మాత్రం ఎవరు భావించలేదు. ఇది నీ సిగ్గుమాలితనానికి, నీ బుద్ధి లేనితనానికి, నీ అనుభవం లేని నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. మేము తప్పకుండా రాబోయే కాలంలో మేము అందుకే చెప్తున్నాం, నీకు హిమాచల్లో అధికారం ఇస్తే గట్నే కథం పట్టించినావు, కర్ణాటకలో అధికారం ఇస్తే గట్లే కథం పట్టించినావు, ఇలా తెలంగాణ అధికారం ఇస్తే గట్లే కథం పట్టి నువ్వు మీరు ఇంకా కాంగ్రెస్ని చూసి నేర్చుకో, రేవంత్ రెడ్డిది ఆదర్శంగా తీసుకో. ఏం ఆదర్శం నీది? ఏం ఆదర్శం? నీది ఆదర్శం కథమైపోతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ప్రపంచంలో 3rd వరల్డ్ కంట్రీగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ అగ్రదేశాల సరసన చేసినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిది. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోడీ గారిది. రేపు 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చెప్పి కళ్ళగంటున్నది మోడీ గారి సర్కార్. ఇలా మోడీ గారు ధైర్యానికి ప్రతీక. మోడీ గారు ప్రజానీకాన్ని నడిపించడంలో, దేశాన్ని పురోగమింపజేయడంలో, ప్రపంచ చిత్రపటం మీద దేశాన్ని నిలపడంలో వారు చేస్తున్న కృషి ఏంది, ఇలా నువ్వు చేస్తున్న పని ఏంది? గింత దరిద్రం ఉంటుందా? ఇవాళ తప్పకుండా రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ, ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ అనుకుంటారు, దీనికి విరుగుడు, బుద్ధి తక్కువ